కూడా అండ్ ఎర్రగడ్డ. సో లెట్స్ వెయిట్ మళ్ళీ వస్తాను నేను. ఈ ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడనే ఆలోచన అటు పిసిసి ప్రెసిడెంట్కు ఇటు ముఖ్యమంత్రికి ఉన్నది. ఎందుకంటే సెలెక్షన్ చేసేటప్పుడే వాళ్ళు అన్ని కోణాలు ఆలోచన చేసి సర్వేలు చేస్తే ప్రతి సర్వేలో కూడా నవీన్ యాదవ్ పేరు వచ్చింది కాబట్టి నవీన్ యాదవ్కు తప్పనిసరిగా ఇవ్వాలనే నిర్ణయం చేసిను. అప్పుడే ప్రజలు కూడా ఏ విధంగానైతే పి జనార్దన్ రెడ్డి గతంలో ఆయన ఏదైతే జూబ్లీహిల్స్లో పనిచేశాడో అదేవిధంగా పనిచేసే ఒక కార్యకర్త చదువుకున్న విద్యార్థి అనేది నిర్ణయం జరిగిపోయింది. కాబట్టి దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఎవరికి ఏ డ్యూటీ వేశారో ఏ ప్రాంతం నుండి అక్కడనే రాత్రి పగలుండి ఓటర్లను కలిశారు. అమ్మ మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తున్నాం, రేపు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేయడానికి మా ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నాడు కాబట్టి మీరు అవకాశం ఇస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పడంతో తప్పనిసరిగా ఈ సీటు గెలుస్తుంది అనేది నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. కానీ దానికి చాలాసార్లు మీడియాలలో ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ప్రజలు దాన్ని ధిక్కరించారు. ప్రజలకు ఉపయోగపడే నాయకుని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో నవీన్ యాదవ్ను తప్పనిగా కాంగ్రెస్ పార్టీ విజయం అందులో ఇవాళ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే. ఆయన దేశానికి సేవ చేశాడు, ఆయన దేశానికి జైలుకు వెళ్ళాడు. స్వాతంత్రం తేవడానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ అడుగుజాడలో నడిచి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చే జన్మదిన సందర్భంలో ఈ ఎలక్షన్ రిజల్ట్ మా అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఆయన ఆలోచనను ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ కుటుంబాన్ని పక్కకు పెట్టాలని ఎన్డీఏ ఎంతో ప్రయత్నం చేసినా అది జరగదు. ఎందుకంటే ఆ కుటుంబమే స్వాతంత్రంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, జైలుకు పోయారు, ప్రాణాలు అర్పించారు. ఇందిరాగాంధీ ప్రాణాలు రాజీవ్ గాంధీ అర్పించారు. కనుక ఆ కుటుంబాన్ని ఎవరు కూడా దూరం చేయలేరు. దేశం గురించి పోరాడినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంలో ఇవాళ నవీన్ యాదవ్కు రిజల్ట్ వస్తుంది. అతను కూడా కాంగ్రెస్ ఐడియాలజీగా నెహ్రూ ఆలోచనను ప్రజలకు చెప్తూ ప్రాంతము అభివృద్ధి చేస్తాడనేది నాకు గట్టి నమ్మకం. దానికి చేయగలిగే శక్తి కూడా ఉన్నది. చదువుకున్నటువంటి నాయకుడు కాబట్టి ప్రజలకు ఉపయోగపడతాడు. జనార్దన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచి ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశాడో అదే అభివృద్ధి చేస్తాడని నా నమ్మకం.